హాయ్ అండి. ఈరోజు దోసకాయ పచ్చి రొయ్యలు ఎలా చేసుకోవాలో చూపిస్తా వచ్చేయండి. ఫస్ట్ పచ్చి రొయ్యల్ని బాగా క్లీన్ చేసుకుని ఇలా శుభ్రం చేసుకుని ముందుగా ఉంచుకోవాలి. కళాయి పెట్టుకుని బాగా వీటెక్కిన తర్వాత ఆయిల్ పచ్చి రొయ్యలను వేసుకుని బాగా వేపుకోవాలి. ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. కొంచెం దాంట్లో సాల్ట్ వేసుకోండి. రొయ్యలు సప్పగా లేకుండా కొంచెం ఉప్పు కారం పట్టి టేస్ట్ బాగుంటుందండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అతని స్మెల్ బాగోదండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకున్న వేసేసుకోవాలి. అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు ఉంటాయి కదండి, ఆ దోసకాయ ముక్కలు కూడా దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత దాంట్లో సరిపడా పసుపు, సాల్ట్ వేసుకోవాలి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నారంటే నచ్చినట్టయితే వీడియో లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సాల్ట్ పసుపు వేసేసుకుని బాగా మగ్గపెట్టుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. అంటే చికెన్ కర్రీలో వేసే అంత ఎక్కువ అయితే అవసరం లేదు. దాని మీద హాఫ్ వేసుకోండి సరిపోతుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మగ్గిన తర్వాత కారం కూడా వేసుకోవాలి. ఫోర్ టేబుల్స్ కారం వేసుకున్నాను నేనైతే. మీకు సరిపడా మీరు వేసుకోండి. ఇది కూడా బాగా మగ్గబెట్టేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఆ వాటర్ కూడా మగ్గిపోయిన తర్వాత దాంట్లో మసాలా పొడి, ధనియాల పొడి ఈ రెండు కూడా వేసేసుకుని బాగా దగ్గరికి మగ్గబెట్టుకోవాలి. చివరిలో కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. చూడండి, వేడి వేడి దోసకాయ పచ్చి రొయ్యల కర్రీ రెడీ.